హాయ్ అండి. నేను మీ లక్ష్మి. ఈరోజైతే మీతోటి నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యూట్యూబ్ ఫ్యామిలీ అంటే అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి కాబట్టి ఈరోజు నాకు అనిపించింది మీతోటి నేను తమ్లైన్ చూసే ఉంటారు కదా. నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు సక్సెస్ కాలేదు, 1000 సబ్స్క్రైబర్లు రావడం కోసం నేనేం చేశాను అనేది మీతోటి ఇప్పుడు షేర్ చేసుకుంటాను. నాకు 1000 సబ్స్క్రైబర్లు రావడానికి తక్కువ సమయం అయితే పట్టలేదండి. నేను దాంట్లో యూట్యూబ్ ఎవరో పెట్టారు, ఏదో చేస్తున్నారు, వాళ్ళు పెట్టమన్నారు, వీళ్ళు పెట్టమన్నారు అని చెప్పేసి అట్లా ఏం కాదు. మనకనిపించాలి, మనకనిపించిన తర్వాతే యూట్యూబ్ ఛానల్ ఒకటి మనం క్రియేట్ చేసుకోవాలి. అంతేకాని వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు, మనం ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ఇది ఒక వంటకం కాదు. ఏదో వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని మనం చేసేయడానికి. నేనైతే నా ఛానల్ అయితే నేను పెట్టాలనే ఉద్దేశంతో మాత్రం పెట్టలేదు. వేరే వాళ్ళ ఛానల్ చూసి వాళ్ళ ఛానల్ పెట్టినందుకు నేను కూడా ఒకసారి ఎందుకు ట్రై చేయకూడదని చెప్పి నేను ట్రై చేశాను. పెట్టే క్రమంలో నేనేం చెయ్యాలి, యూట్యూబ్లో ఈ ఛానల్ ఎందుకు పెట్టాను, ఎలాంటి వీడియోస్ పెట్టాలి అనేది నాకైతే ఆలోచన లేదు ఫస్ట్. కానీ ట్రై చేద్దాం, మనం ఎందుకు ట్రై చేయకూడదని చెప్పేసి నేను ఒక చిన్న వీడియో, షార్ట్ వీడియో పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత దానికి వ్యూస్ బాగా వచ్చినాయి. ఇక మనం ఎందుకు వీడియోస్ దీంట్లో ఎందుకు పెట్టకూడదని చెప్పేసి నేను డైలీ చిన్న చిన్న షార్ట్స్ పెడుతూ ఛానల్ని అయితే కొంచెం ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి 300, 350 అట్లా సబ్స్క్రైబర్లు వచ్చేంత వరకు పెడుతూనే ఉన్నాను. నేను ఫస్ట్లో ఏం చేశానంటే, నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు కొన్ని హోమ్ చిట్కాలు చెప్పేదనమాట. ఆ చిట్కాలు ఏ ఆకు మనకు దేనికి ఉపయోగపడుతుంది అనేది మా అమ్మ నాకు ప్రతి విషయం చక్కగా చెప్పేది. చిన్నప్పటి నుంచి నాకు ఏ విషయమైనా తెలుసుకోవాలంటే ఆసక్తి బాగా ఎక్కువ. ఇక అట్లా తెలుసుకొని నేనేం చేశానంటే, ప్రతి ఒక్క ఆకుని యూట్యూబ్లో నేను దీనికి ఇది ఎట్లా ఉపయోగిస్తారు, ఇది ఎట్లా ఉపయోగిస్తారని చెప్పేదాన్ని. అట్లాగా మనకి సబ్స్క్రైబర్లు అనేవి డైలీ ఒక్కొక్కటి పెరుగుతూ వస్తూ ఉండేవి. కానీ సంవత్సరం దాటిపోయింది. ఇక ఈ ఛానల్ గ్రో అవ్వదని చెప్పేసి వదిలేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకు వదిలేయాలి, ఒకసారి మనం దీన్ని చిన్న చిన్న షార్ట్స్ వీడియోస్ అయినా పెడుతూ దీన్ని కంటిన్యూ చేద్దాం, అప్పుడు కాదు ఎప్పుడైనా కానీ సక్సెస్ అయ్యిద్ది అని చెప్పేసి నేను చిన్న చిన్న వీడియోస్ అనేవి పెడుతూ ఉన్నాను అనమాట. పెడుతూ ఉన్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఏదైనా వైరల్ అవుతున్న సాంగ్ కానీ మనం దానికి ఏదైనా ఒక చిన్న క్లిప్ యాడ్ చేసి ఆ షార్ట్ కానీ పెట్టామంటే, ఆ వైరల్ అవుతున్న సాంగ్ కానీ షార్ట్ కానీ ఖచ్చితంగా మన ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడిద్ది. మనం పెట్టిన షార్ట్ చూసే వాళ్ళకి నచ్చిందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్లు అనేవి పెరుగుతూ ఉంటాయన్నమాట. అట్లా నేను షార్ట్స్ పెట్టి 1000 సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ చేయగలిగాను. ఆ తర్వాత మన వీడియోస్ నచ్చి మన ఛానల్ని చాలామంది సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అట్లా జరుగుతూ ఉన్న క్రమంలో మధ్యలో నేను చదువుకోవడం వల్ల నేను కొన్ని రోజులు వీడియోస్ పెట్టలేకపోయాను. అందువల్ల నా ఛానల్ అనేది ముందుకు రాలేకపోయింది. అట్లా నేను ఇక ఈ ఛానల్ని ఎట్లానే కంటిన్యూ చేస్తూ 3.5 years అయిపోయిందనమాట. ఇక నుంచి అయినా సరే నేను మంచిగా ఛానల్ని గ్రో చేయాలని చెప్పేసి మళ్ళీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఇట్లా పెట్టడం వల్ల మన ఛానల్ ఏంటంటే మరి ఇంత లాంగ్ తీసుకొని వెళ్ళకూడదు. అట్లా తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనకి తీసుకొచ్చేసిద్ది అనమాట. ఇక ఛానల్ మనం సక్సెస్ చేయలేము, ఎందుకు మనకి ఛానల్ వద్దు అని చెప్పేసి కొంతమంది అయితే ఈ ఛానల్ డిలీట్ చేసేసుకొని మళ్ళీ కొత్త ఛానల్స్ క్రియేట్ చేసుకుంటారనమాట. నేనైతే అట్లా చేయలేదు. ఏదైనా ఈ ఛానల్ తోటి మనం ముందుకెళ్దాం అని చెప్పేసి మళ్ళీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. 4000 అవర్స్ అయితే వస్తే ఆ తర్వాత మనకి మోనిటైజేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుందన్నమాట. నేనైతే ఇప్పుడు 4000 అవర్స్ కోసమే నేను మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి మంచి వీడియోస్ పెడతానన్నమాట. ఎవరైనా ఛానల్ వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు అన్న థీమ్ తోటి అయితే పెట్టద్దు. మనకంటూ ఒక కంటెంట్ తోటి మనం ఏదైనా చేయాలనుకుంటే ఆ విధంగా అయితేనే ఛానల్ స్టార్ట్ చేసి డైలీ షార్ట్స్ పెట్టండి, డైలీ వీడియోస్ పెట్టండి. మీకు వ్యూస్తో పాటు వాచింగ్ టైం కూడా కరెక్ట్గా వస్తుంది.
ఖచ్చితంగా నేను చెప్పినవి అయితే మీకు అన్నీ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. నేను ఫేస్ చేసినవి అన్నీ మీరు అట్లా తప్పులు చేయకూడదని చెప్పేసి నేను చేసిన తప్పు కూడా మీకు చెప్తున్నాను. ఛానల్ అనేది మధ్యలో ఆపేయకూడదండి. ఆపేయకుండా డైలీ పెడుతూ ఉంటే ఒకరోజు కాకపోతే ఒకరోజు అయినా సక్సెస్ అనేది వస్తుంది. ఆ సక్సెస్ కోసం ఎదురు చూడాలి. సక్సెస్ అంత ఈజీగా అయితే రాదు కదా. ఏదైనా మనం కష్టంతో ముందుకెళ్ళాలి. ఒక్కసారిగా డీలా పడిపోవద్దు. ఛానల్ పెట్టిన తర్వాత సంవత్సరంలో సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు, 2-3 నెలల్లో సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు. అట్లా కొంత టైం తీసుకుంటుంది. ప్రతిదీ మనల్ని కాలం అనేది పరీక్షిస్తూ ఉంటుంది. నేను చెప్పిన మాటలైతే మీకు అర్థమైనాయి అనుకుంటాను. ఏదైనా సరే ముందు మనం ఒక సక్సెస్ని ఎంచుకొని దానికోసం ముందుకు ఎలా వెళ్ళాలి, ఏ వీడియోస్ పెడితే మనం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం కాబట్టి యూట్యూబ్ ఛానల్కి సంబంధించి మనం అంటూ ఒక కంటెంట్ ఎంచుకోవాలి. అది ఎట్లా, ఒక చిన్న చిన్న వ్లాగ్సా, లేకపోతే మనం ఏదన్నా ఒక దాని గురించి చెప్పాలనుకుంటున్నామా, లేదా వంటలు చేయాలనుకుంటున్నామా, లేదా మనం ఇప్పుడు నాకు కోల్డ్ ఫామ్ ఉంది కాబట్టి నేను కోల్డ్ ఫామ్కి సంబంధించి నేను ఏదైనా చెప్పచ్చు. అట్లా ఎవరికి తగ్గట్టు వాళ్ళ థీమ్ని ఎంచుకొని ఛానల్ కంటెంట్ పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా సక్సెస్ అనేది అయితే ఖచ్చితంగా యూట్యూబ్లో చూస్తున్నారు కదా, చాలా మనీ గెయిన్ చేస్తూ ఉన్నారు. అట్లా మీరు నాకులాగా ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసిన, లేదు ఛానల్ కొత్తగా పెట్టాలనుకుంటున్నా, నా యొక్క చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ మీ లక్ష్మి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, బాయ్.